స్థానికేతరుడు సినీ నటుడు చిరంజీవికి నాడు ఓటు వేసి గెలిపిస్తే ముఖం చాటేశాడు. కూటమి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులకు ఓటేయడంతో ఇదే పరిస్థితి నెలకొంటుందని వైకాపా శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న హయాంలో రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరాన్ని విద్య వైద్య నగరంగా ఉన్న తిరుపతిని ఐటీ హబ్గా తీర్చిదిద్దుతానని, మహానగరాలతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తానని ఆ నమ్మకాన్ని తిరుపతి ప్రజలు తనకు కలిగించారని అన్నారు. తిరుపతి నగరానికి తాను మంచి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తిరుపతిని అడుగడుగునా అభివృద్ధి చేసి చూపించిన వ్యక్తిగా, స్థానికుడిగా మీ ముందుకు ధైర్యంగా రాగలిగాను అంటే అందుకు మీరే కారకులని, జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. గతాన్ని పరిశీలించినట్లయితే 2009 నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ప్రజలంతా సినీ నటుడు చిరంజీవికి ఓటు వేసి గెలిపించారని, అయితే తిరుపతి ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు హైదరాబాద్కి లేదా వాళ్ళ అనుచరుల కార్యాలయాల చుట్టూ తిరిగేందుకే సరిపోయిందని అన్నారు. సినీ నటుడు అప్పటి ఎమ్మెల్యే చిరంజీవి పట్టుమని 2 సంవత్సరాలు కూడా పార్టీని నడపకుండా కాంగ్రెస్లో విలీనం చేశారని దుయ్యబట్టారు. మళ్లీ 2024లో జరగబోయే ఎన్నికల్లో స్థానికేతరుడైన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ఓటు వేస్తే ఏ చిత్తూరుకో బెంగళూరుకో వెళ్లి ఎమ్మెల్యే లెటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తిరుపతి ప్రజానికానికి ఏర్పడుతుందని తెలిపారు. కాబట్టి అభివృద్ధి చేసేటటువంటి వారిని గెలిపించాలని, పిలిస్తే పలికే నాయకులు అందుబాటులో ఉంటే తిరుపతి ఖ్యాతి మరింత పెరుగుతుందని, స్థానికేతరుడైన నాయకుడిని ప్రోత్సహించకుండా స్థానికుడైన తన అభ్యర్థిత్వాన్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, లేదంటే తిరుపతి అభివృద్ధి జరగదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికలు ఒకెత్తైతే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు తిరుపతి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి జరిగే ఎన్నికలని, ఇందుకోసం ప్రజలంతా విజ్ఞులై ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ ఊరి మీద నాకున్నటువంటి ప్రేమ, ఈ ఊరి మీద నాకున్నటువంటి మమకారం, నా బొడ్డు కోసి ప్రాంతం తిరుపతి, ఇక్కడ నేను పుట్టి పెరిగిన ఆయనకి ఇంత మమకారం ఈ ఊరితో ఉంటుందా? నేను ప్రేమించినంతగా, మీరు ప్రేమించినంతగా బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తి ఈ నగరాన్ని ప్రేమించగలదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మనమందరం కూడా చిరంజీవి గారిని గెలిపించాం. మనమంతా సినిమాలు చూస్తూ ఉంటాం. మన చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. మా నాయన మీద పోటీ చేశాడు. నేను ఇంకా తప్పక మా నాయన పోటీసానే కానీ నేను కూడా చిరంజీవికి వేసి ఉంటాను లేదనంటే. చిరంజీవి ఏం చేశాడు? ఈ ఊరిని వదిలిపోయాడు. 2 సంవత్సరాల్లో రాజీనామా చేశాడు. ఆయన్ని కలవాలంటే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక్క లెటర్ కూడా, ఎమ్మెల్యే లెటరు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు దక్కలేదు. ఈయన రేపు గెలిస్తే మనం ఇన్ని బెంగళూరుకు పోయి కలవాలా? అలాంటి పరిస్థితి మనకు అవసరమా? ఒకసారి